రేవంత్ రెడ్డి గారి మీద సరూనగర్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పోలీస్ నిరుద్యోగులు అందరం కలిసి పిటిషన్ ఇవ్వబోతున్నాం, కంప్లైంట్ ఇవ్వబోతున్నాం సీఎం మీద. ఎందుకు అంటే మనం జరిగిన రైతు భరోసా సభలో 5,000 పోస్టులు ఇస్తా అంటే ధర్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎండ్రిని దాగి బొర్రెలు దండాలు పెట్టి బాయిలో దూకమని చెప్పిండు. అంటే మరి మేము ఎండ్రిని మేము మమ్మల్ని దావదామంటానికి వాడేవాడు, మమ్మల్ని ఏమన్నా కన్నడ పెంచుతుండా, మాకేమన్నా ఫీజులు కట్టిండా, మా కన్నతండ్రి తండ్రులే మమ్మల్ని ఆ మాట లేదు. నువ్వెవడు ఓటేసి రాజ్యాంగ పదవిలో ఉన్న నువ్వు, ఒక సీఎం స్థాయిలో ఉన్న నువ్వు మమ్మల్ని దావమంటానికి నీకు ఏ హక్కు ఉంది? నీకు ఏ రాజ్యాంగ అధికార బల్బు చూసుకొని అంటున్నావా? ఆ రోజేమో ఇదే 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే 90 సీట్లు నాకు వస్తాయి, ఎవడు అధికారం లేదన్నప్పుడే నీకు దేవుళ్ళలా కనపడ్డావా? నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎంట్రీని దావంటావా? నువ్వు ఒక దౌర్భాగ్య సీఎం విను. ఒకసారి 5,000 పోస్టులు, ఇప్పుడు నువ్వు టాప్ ఒక 5,000 పోస్టులు అంటుండు, ఒకసారి 1,400 పోస్టులు అంటుండు, ఇంకో 600 పోస్టులు అంటుండు. అసలు నిన్ను ఎవడి అన్నాడు? మేము అడిగినాం 2 నెలలు ఆగి అయినా కూడా 15 నుంచి 20,000 పోస్టుల మధ్యలో ఇవ్వని చెప్పినాం. అయినా నువ్వు మమ్మల్ని అడిగితే నువ్వు చచ్చిపోమని చెప్తావా? మేము చచ్చిపోతాం. మా కుటుంబానికి అండెవరు? నీకు కూడా వయసుకొచ్చిన కొడుకు ఉండి దిల్సుఖ్నగర్లో ఆ హాస్టల్లో ఉండి సాయిబాబా టెంపుల్ అన్నం తిని స్టడీ హాల్లో ఇవన్నీ ముక్కు అరిగిన దాకా చదివితే మా యొక్క బాధ తెలుస్తుంది. నువ్వు అధికారం ఏసీ గదులలో మేము కట్టే ట్యాక్సుల ద్వారా నువ్వు ఆ ఏసీ గదులలో సెక్రటేరియట్లో మంచిగా కాన్వాయ్ వేసుకొని తిరుగుతున్నావు, కానీ నీకు మా కష్టం తెలవట్లేదు. ఒక్కరోజు వచ్చి చదువు. డిస్టిక్ ఏమి రావు. ఆల్రెడీ నిన్న వచ్చిన రూల్స్ ప్రకారం అయితే ఏమైతుందంటే సిటీ సరౌండింగ్స్ ఫ్యూచర్ సిటీకి మొత్తం కలిపి 187 SI పోస్టులు వేసిండు. యాజ్ ఫ్యూచర్ సిటీ అయిన మల్కాజ్గిరి సిటీకి 150 పోస్టులు కేటాయించిండు. అంటే 37 పోస్టులు మాత్రమే 6 జోన్లకు పంచుతుండు. అసలు 6 జోన్లకు 37 పోస్టులు పంచాలన్నా కూడా 6 పోస్టులు వస్తాయి. కేటగిరీలు 18 కేటగిరీలు ఉన్నాయి. అసలు నువ్వు నీ తలనొప్పి కాదు కదా, నువ్వు గనక రోస్టర్ విధానం గనక నువ్వు రిలీజ్ చేస్తే నీ గోరి నువ్వు కట్టుకునేట్టు రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా పోలీసు అభ్యర్థులు నీ గోరిని కూడా ఉంచారు. ఆంధ్ర బోర్డర్ లో బాధే అవకాశం ఉంటుంది. అసలు ఆ రోస్టర్ విధానం బయటకు వచ్చిన మరు క్షణం రేవంత్ రెడ్డి తన గోరిని కట్టుకున్నట్టే తెలంగాణ పొలిమేరల నుంచి కూడా వెళ్ళగొడతారు, ఆ శవాన్ని కూడా ఉంచారు. లేకుంటే ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళు? మరి ఇంత అవగాహన లోపంతో అంటే వాళ్ళకు కేటగిరీకి మరి ఒకటి రాకుండా ఎట్లా ఇస్తున్నారు నోటిఫికేషన్? సలహాలు ఇస్తున్నారు. సలహాలు ఇచ్చేటోళ్ళు రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడా అనే చూస్తున్నారు. సలహాలు ఇచ్చేవాడు మాటలు నమ్మితే పోతావు, నువ్వు అధికారం నుంచి పోతావు. నువ్వు అంటావు పోలీస్ పటేల్ కుటుంబాల నుంచి వచ్చినట్టు. పోలీస్ పటేల్ కుటుంబాలు కావాలంటే ఒకసారి మళ్ళీ వెనక్కి పో. 15 లక్షల మంది అంటే ఒక్కొక్కడు ఇంటికి ఒకటి ఉంటాడు. నీకు అర్థం కావట్లేదు. మేము అప్లై చేసేది 12,97,356 మంది లాస్ట్ టైం అప్లై చేశారు. ఈసారి 13 లక్షలు వేసుకో. నువ్వు 13 లక్షల 5,000 వేస్తే 12,95,000 మంది నీకు యాంటీగా తిరుగుతావు అనేది నీకు తెలుసు కదా. ఇంటూ 4 ఓట్లు వేసుకుంటే ఎంత? 12 × 4 అంటే 50 లక్షల మంది ఓట్లు. 5,000 ఉద్యోగాలు కూడా వేయొద్దని రాజకీయం చేసే వాళ్ళు మాత్రం ధర్నా చేస్తారు. రియల్ ఆస్పిరెంట్స్ అసలు బయటకే రావట్లేరు. ఎక్కడన్నా నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తారా అంటున్నావు. చెప్పినోడు ఎవడు? చెవిటోడు ముందు శంఖం వదిలినా కూడా వినపడినాడంటే రేవంత్ రెడ్డికి ఇది ఒక డైలాగ్ అర్థమైంది. 70,000 ఉద్యోగాలు చెప్పి నిదట్లో కూడా అదే కలవరిస్తున్నాడు. ఇప్పుడేమో ధర్నాలు అన్నాడు. నిన్నేమన్నాడు? ఎండ్రిని జావన్నాడు, బాయిలో దూకి జావన్నాడు. మరి అసలు రేవంత్ రెడ్డికి సలహాలు ఎవడిస్తున్నాడో? అసలు సీఎం ఒక హోదాలో ఉన్న సీఎం మీ గురు చంద్రబాబు నాయుడు చూసుకోయా, ఎంత ఉందాగా మాట్లాడతాడు. ఒక బూత్ పదం వాడతాడా? నువ్వు ఎప్పుడు తొండలో ఇస్తావు? అసలు తెలంగాణ నిరుద్యోగులకి ఏం అసలు లాంగ్వేజ్ ఏంది ఇది? ఒకప్పుడు ఆంధ్రాలో చూసినాం, ఇప్పుడు కూడా ఇది లాంగ్వేజ్ వచ్చింది. ఒక సీఎం తొండలు ఇడతాం, లాగులు ఇడతాం, నీ పేగులు తీసుకుంటాం, నీ మెడలు వేస్తావు. మరి ఏదైనా ఒక సిలబస్ అన్నా పెట్టు. మరి ఇది ఏదన్నా ఒక సిలబస్లో టాపిక్ అన్నా తీసుకో. మరి ఇదేమన్నా ఏం లాంగ్వేజ్? అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులే కదా, వాళ్ళ కొడుకులు కూడా ఉంటారు కదా. నువ్వు అదే సభలో ఎంట్రీని దాచు అంటావు. అల్ల ఒక కొడుకు ఫోన్ చేసి నిన్న అస్మా అనే ఒక అమ్మాయి కూడా ఒక వీడియోలో ఏం చెప్పింది? ఎంట్రీని తాగమని చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి చచ్చిపోతే పరిస్థితి. సరే ఎంట్రీని తాగుదామన్నావు, మరి మా దగ్గర డబ్బులు మరి కొన్ని రాజీవ్ యువ వికాస్ అని పెట్టినావు కదా, అది ఎట్లా కనుక ఎంట్రీని యువ వికాస్ అని పెట్టి మా అందరికి డబ్బులన్నీ మరి